ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. ఈ ఉదయకాలం మరి సంతోషంగా ఉన్న అందరూ కూడా ప్రభువుకి వందనాలు చెల్లిందామా? మంచిదండి, మేము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అబద్ధమాడుటకే వారు తమ నాలుకను వంచెదురు, దేశములో తమకున్నటువంటి బలమును నమ్మకముగా ఉపయోగపరచారు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయ ప్రవర్తించుచున్నారు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయ ప్రవర్తించు ఉన్నారు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, దైవవాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం. దైవవాక్యము అనగా దేవుని యొక్క మాటలు, మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు, మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క జీవిత విధానాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. మరి గత దినము మనము దైవవాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు అబద్ధములాడు ప్రజలు అని వాక్య ధ్యానం చేశాం.
అలాగనే అంతకుముందు దేవుని మీద తిరుగుబాటు చేయు ప్రజలు, ఈ తిరుగుబాటు చేసిన, అబద్ధాలు మాట్లాడిన, లేకుంటే కీడు తలపెట్టి ప్రవర్తించుచున్నారన్న ఎవరో అంటే ఎవరో కాదు, దేవుని ప్రజలే. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రజలు ఎలాగూ ఉన్నారు అని ప్రశ్నించుకుంటే ప్రభు జవాబిస్తున్నాడు. కీడు చేయువారుగా ఉన్నారు. కీడు అనేది అది అపవాది యొక్క స్వభావం. సంఘము కానీ, కుటుంబము కానీ, విశ్వాసి కానీ సంతోషంగా ఉండటం అపవాదికి ఇష్టం ఉండదు. విశ్వాసి యొక్క జీవితాన్ని గలిబిలి చేయాలి, కీడు సంకల్పించాలి, కీడు కలుగు చేయాలి. యోబు యొక్క భక్తి జీవితంలో కూడా కలత కలుగు చేయటానికి, కన్నీరు కార్పించటానికి అపవాది చేసినటువంటి సంకల్పము 10 మంది బిడ్డలు చనిపోయారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటాం కదా. కాబట్టి కీడు అనేది ఎవరి తలంపు, ఎవరి ఉద్దేశ్యం? దేవునిదా? కాదు. మరి ఎవరిది? అపవాదిది. మరి అపవాది తలంపులు, అపవాది తలపెట్టే కీడు ఎవరు చేస్తూ ఉన్నారు అంటే మరలా తిరిగి దేవుని ప్రజలే కీడు చేయ ఉద్దేశించున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది ప్రియులారా, 21వ కీర్తన 11వ వచనములో, వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించుదురు. వారు నీకు కీడు చేయాలని వారు ఉద్దేశిస్తూ ఉన్నారట. అంటే వారి ఉద్దేశాలు దురుద్దేశాలు, వారి హృదయము చెడ్డది, వారి ఆలోచన చెడ్డది, వారి ఊహంతయు కూడా కేవలం చెడ్డదని యెహోవా ఎరిగి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవవాక్యం మాట్లాడుతుంది, వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించుదురు, వారు ఉపాయాన్ని పలుతున్నారు. 34వ కీర్తన 14వ వచనములో దేవుని వాక్యం అంటుంది, ఇటువంటి వారితో కీడు చేయుట మాని చెప్పండి, ఏం చేయాలి? అవునండి, థ్యాంక్ యూ, మేలు చేయు. దేవుని ప్రతిరూపాలు దేవుని ఆత్మతో ఉన్నాం, దేవుని నమ్ముకున్నాం, దేవుని అది విశ్వాసం ఉంచున్నాం, దేవునిలో జీవిస్తున్నాం, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాం. మరి ఎలాగూ బ్రతకాలి? ఎలా బ్రతకాలో దైవవాక్యం అంటుంది, కీడు చేయుట మాని మేలు చేయి. కీడు చేయటం అనేది అపవాది తత్వం అయితే మేలు చేయుట దైవత్వం. ప్రియులారా, అందుకే పెద్దలు అంటూ ఉంటారు, నీవు చేతనైతే మేలు చేయి, కీడు మాత్రం చేయొద్దు. ఏం చేయాలండి? చేతనైతే మేలు చేయి, కీడు మాత్రము చేయొద్దు. ఒకవేళ కీడు సంకల్పించావా, అది తిరిగి నీ మీదకి వస్తుంది అనే ఉద్దేశాలు. పరిశుద్ధ గ్రంథములో 35వ కీర్తన 12వ వచనములు, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయించున్నారు. మానవుడు ఎలాగున్నాడట? మేలు పొందుకుంటున్నాడు, మేలుకు మేలు చేయాలి. కానీ మేలుకు ప్రతిగా బదులుగా ఏం చేస్తున్నాడు? కీడు తలపెడుతూ ఉన్నాడట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు! అందుకని ప్రసంగి 12వ అధ్యాయంలో దినములు చెడ్డవి, అపోస్తుడైన పౌలుడు అపాయకరమైన దినాలు, దుర్దినాలు, ఎప్పుడు ఏది సంభవిస్తాదో తెలియదు. మరి అటువంటి పరిస్థితుల్లో నీవు ఎలాగూ ఉండాలి అని ఆలోచన చేస్తే, మేలునకు ఇదిగో ప్రతిగా నాకు కీడు చేయించున్నారు. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో 16వ వచనంలో దైవవాక్యం అంటుంది, కీడు చేయుటకే వారి పాదములు పరిగెత్తాను. దేవుడిచ్చిన పాదాలు దేవుని దగ్గరికి వెళ్ళాలి, మేలు చేయటానికి వెళ్ళాలి. కానీ ఎందుకు పరుగెత్తుతున్నాయట? కీడు చేయటానికి, కీడు చేయటానికి. ఉదయకాలం మన జీవితాలు వాక్యము ద్వారా పరిశీలన చేసుకుందాం. మన పాదాలు ఏ ఏ పరిస్థితుల్లో ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి, వాక్యము ద్వారా ఆలోచన చేద్దాం.
ఒకవేళ తెలుసో తెలియక కీడు చేయటానికి ఆ పాదాలు పరుగెత్తితే ఈ సమయం నుండి ఆ పరుగులు మనం విడిచిపెడదాం. చేతనైతే మేలు చేయటానికే మనం పరుగెత్తుదాం. ఎవరికి మేలు కలగాలో వారి దగ్గరికే మనం వెళదాం. దైవవాక్యములో సామెతల గ్రంథములో 13వ అధ్యాయంలో 21వ వచనములో దేవుని వాక్యం అంటుంది, కీడు పాపులను తరుముతూ ఉన్నది ప్రియుల. ఇతరులకు కీడు చేస్తున్నా ఎవరికి తెలియదని ఒకవేళ అనుకుంటామేమో. ఏదో ఒక దినాన్నట మనను ఆ కీడు మన వెంటబడి తరుముతుందట. మనకు కనిపించకపోవచ్చు. ఎప్పటి వరకు? మనం గుంటలో పడే వరకు, పడి లేవకుండా ఉండే వరకు కూడా మనకు తెలియదు. మనల్ని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళేవారు నువ్వు గుంటలో పడినప్పుడు ఒక్కరూ కూడా నిన్ను లేవనెత్తడానికి రారు. ఆలోచన చేద్దాం వాక్యము ద్వారా. నువ్వు ఎవరి వెంట నువ్వు వెళ్తున్నావు, ఎవరి వెంట నడుస్తున్నావు, ఎవరి వెంట పరుగులు పెడుతున్నావు, దేని కొరకు నువ్వు పరుగులు పెడుతున్నావు. ఇది కాలం అందరం ఆలోచన చేద్దాం. మేలు చేయటానికి పరుగులు పెడదాం. కీడు చేయవారితో నడవద్దు, కీడు చేయటానికి వెళ్ళవద్దు. అలాగే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 10వ వచనంలో చివరిగా, భక్తిహీనుని మనస్సు కీడు చేయకోరు. భక్తిహీనుని మనస్సు అట ఏం చేస్తుంది? కీడు చేయాలని కోరుకుంటుంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం అంటాడు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకాలి. మనం చక్కగా ఆయురారోగ్యాలతో బ్రతకాలంటే కీడు విడిచి ఏం చేయాలి చెప్పండి? అవునండి, మనం మేలు చేయాలి. కీడు విడిచి మార్గాన్ని విడిచి మేలు కలుగు మార్గంలో మనం నడవాలి. అలా జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మేడుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ ప్రజలమైన మేము అనేకమైన మార్లు తెలిసి తెలియక నాయనా ఇతరులకు కీడు కలిగిస్తున్నాం, కీడు కలుగు చేయ మార్గాల పరుగులు పెడుతూ ఉన్నాం. మన్నించండి. అటువంటి వాటిని మా నుండి దూరపరచాను. వరదల బీభత్సములో నాయన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి కుటుంబాలకు ఆదరణ, తినటానికి, త్రాగటానికి, ఉండటానికి, కట్టడానికి లేనటువంటి వారికి నాయన ఆదరణ నాయన నువ్వు కలుగు చేసి ఆహారాన్ని, పానమును, వస్త్రమును, నివాసమును వరకు అనుగ్రహించాను. అలాగే యవనస్తుల కొరకు, ఉద్యోగాల కొరకు, పరీక్షల కొరకు, నాయన వివాహాల కొరకు ప్రార్థిస్తూ నాయన ఇదిగో మంచి వాతావరణం కలుగుచ్చామని యేసు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.